ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. పాస్టర్ గారికి, సిస్టర్ రేచల్ గారికి కూడా వందనాలు. నా పేరు సుహాసిని. మేము ఇక్కడ తార్నాకలో ఉంటాము. నేను మా పిల్లల గురించి ప్రేయర్ చేయించడానికని డిసెంబర్ 1st వీక్లో వచ్చాను ఇక్కడికి మా అమ్మాయిని తీసుకొని. అయితే అప్పుడు ప్రాఫెట్ గారితో ప్రేయర్ చేయించాను. ఫస్ట్ మా 3 పాయింట్స్లో ప్రేయర్ చేయించాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి జాబ్ గురించి చేయించాను. అమ్మాయి యూఎస్లో ఉంటుంది. అయితే వాళ్ళు ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి అక్కడ. తన ప్రాజెక్ట్ అయిపోయింది, డిసెంబర్తో ప్రాజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జాబ్ అనేది తను ఇంకా పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకోవాలని ఒకసారి తీసుకెళ్ళమ్మా అంటే తీసుకొచ్చాను. నేను అప్పుడు ప్రాఫెట్ గారు ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ తను యుఎస్ వెళ్ళిపోయింది. యుఎస్ వెళ్ళిపోయిన అదే వీక్లో తను జర్నీలోనే ఉంది. ఇంకా అప్పటికే ఆమెకు కాల్ వచ్చింది, నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, నీకు ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ చేయాలని. ఆ మెల్లగానే ఇంటర్వ్యూ అటెండ్ చేసింది. అయితే ఆ తర్వాత మళ్ళీ చాలా రోజులు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. జనవరి అంతా గడుస్తోంది, తనకు టెన్షన్ పెరిగిపోతుంది. తను మళ్ళీ అడిగింది, మళ్ళీ ఒకసారి ప్రాఫెట్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించమ్మా అంది. అయితే అప్పుడు మళ్ళీ నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి ప్రాఫెట్ గారితో ప్రేయర్ చేయించాను అనమాట. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది, 1 month గ్యాప్ వచ్చింది. అయితే మళ్ళీ ప్రేయర్ చేయించమ్మా అని అడిగితే మళ్ళీ వచ్చాను. అది February 1st సండే వచ్చాను అనమాట ఇక్కడికి. వచ్చినప్పుడు ప్రాఫెట్ గారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి నెక్స్ట్ వీక్ సాక్ష్యంతో వచ్చుదురుగాక అని అన్నారనమాట. అయితే నేను ఆ వర్డ్ని చాలా గట్టిగా పట్టుకున్నాను. ప్రభా, మాకు సాక్ష్యం కావాలి, సాక్ష్యం ఇవ్వండి అని. అదే వీక్లో 2 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంకా మీరు ఆల్మోస్ట్ సెలెక్టెడ్ అని చెప్పారు. మళ్ళీ 2 daysకి మళ్ళీ వాళ్ళు ఇంకొక 3rd ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. కానీ ఇంకా ఆఫర్ లెటర్ అనేది రావాలి. అయితే సాటర్డే కానీ మండే కానీ పంపిస్తామన్నారు. అయితే సాటర్డే వస్తుందేమో, సాటర్డే వస్తే నేను సండే వచ్చి టెస్టిమనీ ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ సాటర్డే రాలేదు. కానీ మండే వచ్చింది, అది లాస్ట్ మండే. వచ్చినప్పుడు ఇట్లా ఆఫర్ లెటర్ వచ్చిందమ్మా అని చెప్పింది అనమాట. చెప్తే అప్పుడే అనుకున్నాను నేను వెళ్ళి టెస్టిమనీ ఇవ్వాలి అని చెప్పాను. నేను ఇవ్వాలి అని అనుకున్నాను. సో నేను వెళ్ళి అక్కడ టెస్టిమనీ చెప్తాను. దేవుడు నీకు ఇచ్చిన అంటే తన కార్యం, తన బిడ్డల పట్ల తను చేసే గొప్ప కార్యాలు అందరి ముందు చెప్పాలి. నేను ప్రాఫెట్ గారు చేసినప్పుడు దేవుడు ఎలా విని మా పక్షంగా దేవుడు అది సాధ్యపరిచినాడో అది చెప్పాలి అని నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను అనమాట. ప్రాఫెట్ గారు ప్రేయర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే వారం సాక్ష్యంతో వచ్చుదురుగాక అన్న మాటను గట్టిగా పట్టుకొని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా ప్రాఫెట్ గారి ప్రార్థన, మా ప్రార్థన అన్ని విని జాబ్ అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రాఫెట్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను.